హైడ్రా ఫౌండేషన్ డేకి మేమందరం కృతజ్ఞతలు చెప్తున్నాము. సో మేము టెలిఫోన్ కాలనీ బోడుపల్లి నుండి వచ్చాము. మాది గత 20 ఏళ్ల సంది పార్క్ అనేది కబ్జాలో ఉండే. దాన్ని మన హైడ్రా టీం ఇమీడియట్ గా స్పందించి రంగనాథ్ సారు వారితో పాటు సిఐ రాజశేఖర్ సారు వాళ్ళ టీం అందరూ కలిసి మా యొక్క పార్క్ ని 1166 గజాల పార్క్ ని వాళ్ళు మాకు ఫెన్సింగ్ చేసి ఇచ్చారు. సో దానికి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. సో ఇలాగే హైడ్రాకి అందరూ సపోర్ట్ చేసి ఎక్కడెక్కడైతే ల్యాండ్స్ ఉన్నావో, పార్కులు ఉన్నావో, లేదా కబ్జాలో ఉన్న ఏ ల్యాండ్స్ ఉన్నా కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నా అవన్నీ మా యొక్క ప్రజా ఏదైతే సొమ్ము ఉందో మాకు ఇచ్చేటట్టు హైడ్రాకి సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఫిల్మ్ హీరోయిన్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్ ని మా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎందుకు మేము జాయిన్ అయ్యామంటే 40 ఏళ్ల నుంచి మేము ఒక FCA లేఅవుట్ అని గచ్చిపోలి పిఎస్ ఎదురుగుండా 20 ఎకరాల లేఅవుట్ వేసుకున్నామండి. దానిలో ఏమిటంటే ఇలాగే ఒక బిల్డర్ రూపం అనుకోండి, సంజా కన్వెన్షన్ శ్రీధర్ రావు అనే ఒక వ్యక్తి అంటే మాదొకటే కాదు, అలాంటి ఆయన మీద రంగనాథన్ సార్ డైరెక్ట్ కేసు ఆయన మీద చెప్పారండి. ఏమనంటే ఇతని మీద 40 to 50 క్రిమినల్ కేసులు ఉన్నాయండి. ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సిన్సియర్ గా పెట్టిన ఈ ఏదంటే మన హైడ్రా దీన్ని గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంత ఆలోచించి ఇప్పుడు ఏదైతే ఉందో మన ఏంటి సైబరాబాద్ కమిషనరేట్ గాని లేకపోతే ఇంకోటి గాని ఇవన్నీ ఎందుకున్నాయి? మా ప్రజలకు సర్వీస్ ఇవ్వటానికి. మా అందరూ ట్యాక్స్ కడితేనే ఆ ట్యాక్స్ తో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. అలాంటిది మాకు సర్వీస్ చేయాల్సిన వాళ్ళు ఇలాంటి బడాబాబులకి కొందరు ఆఫీసర్లండి, అందరూ కాదు, ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్కటి జరుగుతున్నాయి. కానీ ఈ రోజు ఇలాంటి భగవంతుడు లాంటి ఒక మనిషిని ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథన్ సార్ ని ఒక సెలెక్ట్ చేసి ఒక సిన్సియర్ ఆఫీసర్ ని వేసిందో మన ప్రభుత్వము. సో ఆయన ఒక ప్రజలకు న్యాయం చేయాలి. ఏంటి ఇంత దారుణమా? ఇంత ప్రజల ధనాన్ని ఇలాగో కొందరండి 10 మంది 15 మంది ఉంటారు అంతే, బడా కాంట్రాక్టర్లో లేకపోతే బడా బిల్డర్లో. వీళ్ళు మాలాంటి వాళ్ళందరినీ రక్తాలు తాగుతూ వాళ్ళేడో ఒక 500 గజాలు కొంటే మా పక్కన దగ్గర 5,000 గజాలు నొక్కేసి అక్కడ పెద్ద వెంచరేయడం లేకపోతే దానిలో బిల్డింగ్ కట్టేయడం. తర్వాత మేమందరం రోడ్ల మీద పడి ఏడుస్తున్నాం. అందువల్ల చూసే ప్రజలు దయచేసి వీళ్ళేదో మాట్లాడేసారులే వదిలేసారులే అని ప్రజలు మాత్రం వదిలికండి. మీ అందరికీ ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోవచ్చు, కానీ మీలో కూడా ఎంతో మంది చాలా బాధపడుతున్నారండి. దయచేసి ఆ బాధని ప్రభుత్వానికి వ్యక్తపరచండి, తిరగబడండి. ఎక్కడికక్కడ తిరగబడితే అప్పుడు మనకి మంచి జరుగుతుంది. ఒకటండి, సీఎం గారు అంటే రంగనాథన్ సార్ ఏమిటండి మేము చెప్తున్నామండి. హైడ్రా రంగనాథన్ సార్ ప్రతి యుగంలోనూ ప్రతి దీనిలోనూ ఒక రావణాసురుడో లేకపోతే ఒక హిరణ్యకశిపుడో లేకపోతే ఒక దుర్మార్గులు అనేది ఇప్పుడు కలికాలంలో కూడా ఉన్నారండి. దాన్ని ఎదిరించేటందుకే ఒక రాముడు అవతారమా లేకపోతే కృష్ణుడు అవతారమా లేకపోతే వాట్ ఎవర్ ఎవరైనా అనుకోండి, ఇలాంటివి ఒక సీఎం లాంటి వాళ్ళు అనుకుందామండి. సీఎం లాంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎవరో ఒకరిని క్రియేట్ చేయాలి కదా వాళ్ళని చంపడానికి. ఇదే హైడ్రా రంగనాథన్ సార్ని పెట్టారు. దయచేసి ఇలాంటి మరి కొంచెం పెట్టాలి. ఇంకా ఓన్లీ వ్యవస్థ ఒకటే కాదు, కొన్ని వ్యవస్థలను పెట్టాలి. మన సీఎం గారు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం అండి. అందరూ మాట్లాడలేరు కాబట్టి వీళ్ళందరి తరపున నేను మాట్లాడుతున్నానండి. మేమందరమే హైడ్రాకు ఇల్లు ప్లాట్స్ తీసుకున్నామండి. అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా వచ్చాక మాకు ఆ ప్లాట్ ఎవరైతే గోడ కట్టేశారో ఆ గోడని విరగొట్టేసేసి మాకు ప్లాట్స్ లోనికి వెళ్ళడానికి వే ఇచ్చారు. సో హైడ్రాకి చాలా థ్యాంక్ యూ. అండ్ జయలక్ష్మి తిరిగారని ఒక ఆలోచనతో దగ్గర 10-12 సంవత్సరాల నుంచి మమ్మల్ని పీడి హింసిస్తున్నాడండి.
అలాంటప్పుడు మేము చాలా భయాందోళనలో ఉన్నాము. అలాంటి సమయంలో మాకు హైడ్రా చాలా తోడుగా నిలబడిందండి. సింపుల్ గా ఒకే మాట చెప్తానండి, ఒక మంచి హృదయంతో, ఒక మంచి ఆలోచనతో, పేద గొప్ప ధనిక అని ఒక భేదం లేకుండా అందరికీ ఈ సాయం అందేటట్టుగా ఒక హైడ్రా నిర్మించాలనే ఆలోచన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆలోచన వచ్చినందుకు ఆయనకి మేము మెయిన్ రుణపడి ఉన్నాం. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మాది ఐలాపూర్, అమీన్పూర్ మండల ఐలాపూర్ విలేజ్ లో మాది 495 ఎకరాలు కబ్జాదారుల చేతుల కబ్జా చేయడం జరిగింది. మేము 4 దశాబ్దాలు అంటే 40 ఇయర్స్ నుంచి మా పేరెంట్స్ దగ్గర నుంచి దాన్ని ఫైట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు దాని పొజిషన్ సేల్ డీడ్స్ అందరికి 3000 మందికి మాకు సేల్ డీడ్స్ ఉన్నప్పటికీ మేము పొజిషన్ తీసుకోలేకపోయినాము. మేము అంటే ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా వాళ్ళు గవర్నమెంట్ లో కూడా ఎవరు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో హైడ్రా రాగానే మా 40 సంవత్సరాల పోరాటము ఒక్క రోజులో అక్కడ అక్రమదారులను ఎరిచివేయడం జరిగింది. అక్కడ అక్రమంగా జరిగిన కట్టడాలను డిమాలిషింగ్ చేయడం జరిగింది. మాది 3000 మందికి మాకు రిలీఫ్ అంటే కోర్టులో మా కేసు ఉన్నప్పటికీ ల్యాండ్ అంతా ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది. కోర్టుకు ఎన్నిసార్లు విన్నపించుకున్నా కూడా అక్కడ జరుగుతూనే ఉన్నాయి. కానీ కోర్టు కన్నా ఫాస్ట్ గా కోర్టును నమ్ముకొని మేము ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నాము. 40 సంవత్సరాల్లో మా కోర్టు నమ్ముకొని ఇంకా కేసు చుట్టూ తిరుగుతుంటే మా దాంట్లో ఒక 500 మంది చనిపోయింది. అయినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ మధ్యలో వచ్చిన హైడ్రా వల్ల మాకు న్యాయం జరగకపోయినా రిలీఫ్ జరిగిందండి. అంటే అక్రమదారుల చేతుల నుంచి దాని విముక్తి జరిగింది. అది ల్యాండ్ ఇప్పుడు మొత్తం ఎంక్రోచ్మెంట్స్ నుంచి క్లియర్ చేసి స్టేటస్ కు దాని మీద స్టేటస్ కు అమలు చేసి దాన్ని ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగిందండి. మా విన్నపం మేరకు. ఎంకరేజ్ లేఅవుట్ అండి. ఇది 490 ఎకరాలు 1983లో మేము లేఅవుట్ చేస్తే దాంట్లో ప్లాట్లు తీసుకున్నాము. అప్పటి నుంచి 42 సంవత్సరాల నుంచి మేమే దాంట్లో కబ్జాలో ఉన్నాము. ఇప్పుడు ధరణిలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ల్యాండ్ కబ్జాదారులు దాంట్లో రాత్రికి రాత్రే కొన్ని సెకండరీ స్టేషన్ ల్యాండ్ రూపకంగా చేసుకొని మమ్మల్ని దాంట్లోకి పోకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మేము ఈ 3333 ప్లాట్లలో మేము 20,000 మందిని సఫర్ అవుతున్నామండి. మాకు హైడ్రా వారు సంప్రదించారు. హైడ్రా వారికి కూడా విన్నపించుకున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూంచారు. రూలింగ్ లోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళ గురించి పట్టించుకుంటామని చెప్పారు. మాకు న్యాయం చేస్తారని చెప్పి హైడ్రా తరఫున, రేవంత్ రెడ్డి గారి తరఫున మేము ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ ట్రెజరర్ని. మాది స్టేటస్ లో ఉన్నదాన్ని హైడ్రా వాళ్ళు వచ్చేసి దాన్ని కాపాడారు. ఫెన్సింగ్ వేసి మన సేఫ్ గార్డ్ చేశారు. అందుకోసం హైడ్రాకి మా ప్రత్యేక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి, హైడ్రాకి మా నమస్కారం, ధన్యవాదాలు. ఇది మాకు స్టేటస్ కో ఉన్న కోర్టులో ఉన్నా కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేసిన వాటిని కూల్ చేశారు. 498 గదాల వార్కు స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినటువంటి విషయాల నుంచి, అక్రమదారుల నుంచి హైడ్రా చొరవ తీసుకొని మున్సిపల్ అధికారుల సూచనల మేరకు వాళ్ళందరి చొరవతోటి మాకు కాలనీకి అప్పచెప్పడం జరిగింది. 2 వారాల్లో మాకు వాళ్ళు చర్యలు తీసుకొని అప్పచెప్పడం జరిగింది. కావున హైడ్రా వారికి అందరికీ మా కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సూపర్ సీనియర్ సిటిజన్ ఫ్రమ్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్. నేను నా ప్లాట్ కొని 42 సంవత్సరాలు అయ్యారు. ఇంతకాలం నుంచి వేచుకున్నాను. భగవంతుడి దయవల్ల ఇంకా జీవించున్నాను నేను. ఇప్పుడు మాకు తప్పకుండా ఆశ నెరవేరుతుందనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్చువల్గా హైదరా ఈజ్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. They have done a wonderful job, and I wish they extend it to the rest of the state and other states also follow his guidelines. Best of luck to all of us.